హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను రాగి జావ చేస్తున్నాను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి. ఈరోజు అంటే మేము రోజు రెగ్యులర్గా అయితే తీసుకుంటామండి, కాకపోతే ఈరోజు చేసే విధానం చూపిస్తామని చేస్తాను. కొంతమందికి అయితే ఇప్పటికీ ఇది అలవాట్లకి తెచ్చుకోలేకపోతా ఉన్నారు. దానికోసం ఇంకోండి నీళ్ళు, ఒక 2 గ్లాస్ నీళ్ళు పెట్టుకున్నా, దానికి తగినంత ఉప్పు వేసుకుంటున్నా. ఇంకా నీళ్ళు బాగా మసిలేటప్పుడు ఈ గరిట, ఇది మామూలు మీడియం చిన్న గరిటె, దీంతో 2 గరిట పిండి వేసుకున్నాను, రాగి పిండి. ఇందులో మేము రాగి పిండి, జొన్నలు, సజ్జలు, మిల్లెట్స్ ఏదన్నా ఒక ఐటెం వేస్తాను. అంటే ఏది అందుబాటులో ఉంటే దాన్ని వేస్తానండి. అట్లయితే అన్నీ కూడా వేసుకోవచ్చు, మిల్లెట్స్ అన్నీ కూడా వేసి మనం ఇట్లా పిండి చేసి పెట్టుకోవచ్చు. ఇట్లా మసిలేటప్పుడు ఇట్లా రాగి పిండి బాగా కలుపుకొని వాటర్ వేసి ఇట్లా పోసుకున్న వెంటనే ఇట్లా కొంతసేపు కలపాలి. అట్లయితే లేకపోతే గడ్డలు వచ్చేస్తుంది, ముంతలు కట్టిపోతుంది బాగా. ఈ గ్లాస్తో 2 గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం. కాలు లీటర్ కన్నా ఇంకా పైనే పడుతుంది ఈ గ్లాసు. ఈ గ్లాస్తో 2 గ్లాస్ నీళ్ళు, ఈ గరిటెతో 2 గరిటె పిండి వేసుకున్నాను మాకు ఇద్దరికి. ఆ పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ తాగేస్తాం. రెగ్యులర్గా మనం ఇది అలవాటు చేసుకున్నామంటే దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అదేమీ నేను పర్టికులర్గా అన్నీ చెప్పలేను, కానీ కొన్ని అయితే చెప్తాను. షుగర్ ఉండే వాళ్ళకి షుగర్ కొంచెం కంట్రోల్లో ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది తెల్లవాటితో ఇది తాగేసి మనము బ్రేక్ఫాస్ట్కి తీసుకొని మనం లైట్గా ఉండిపోయినామంటే కూడా మనకేం ఆకలి అనిపించదు, మధ్యాహ్నం వరకు కూడా బాగుంటుంది. బట్టి మనం ఈ రాగి జావ తీసుకొని కూడా మధ్యాహ్నం 1 వరకు కూడా వండుకోవచ్చు. కొంతసేపు అండి, ఇది కొంచెం పొంగొచ్చే వరకు ఒక 2 నిమిషాలు అట్లా కలుపుతానే ఉండి హైలో పెట్టుకుంటాం స్టవ్. ఇందులో కొంచెం బార్లీ బియ్యం కూడా పౌడర్ చేసి వేసుకున్నామంటే కూడా బాగుంటుంది. రాగులు, జొన్నలు, సజ్జలు, మిల్లెట్స్, అరికెలు, సాములు, కూరలు, అండు కూరలు అన్నీ వేసుకోవచ్చు. అన్నీ వేసి పౌడర్ చేసుకుని కడిగి బాగా ఆరేసి వాటిని ఎండబెట్టి కొంచెం పౌడర్ చేసుకున్నామంటే కానీ ఇట్లా రోజు బ్రేక్ఫాస్ట్లోకి పొద్దున్నే తీసుకున్నామంటే బాగుంటుంది. ఇవ్వండి, కొంచెం అట్లా బాగా వేడి అయిపోయింది, పొంగొస్తుంది. కొంచెం రక్తహీనత, హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. మేమైతే ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకునేస్తాను. ఇదిగోండి, ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇదండి, రాగి జావ, ఇదిగోండి దోసకాయ, పెరుగన్నం, సద్దన్నం.
అండి ఇలా ఉడకాలి కొంచెం బాగా 10 నిమిషాలు ఉడకాలండి. ఇది ఉడికితేనే బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. కొంచెం మంట ఎక్కువైనా కూడా మళ్ళీ పొంగిపోతుంది. కాబట్టి ఇట్లా పొంగి వచ్చినప్పుడు బాగా కలబెట్టేసి దీంట్లో గరిటె పెట్టేసినామంటే స్టవ్ సిమ్లో పెట్టేసి సరిపోతుంది కరెక్ట్గా. 10 నిమిషాలు అయితే ఉడకాల. ఉడికిన తర్వాత ఇట్లా ఒక బౌల్లో వాటర్ వేసి దాన్ని అట్లా పెట్టేసినామంటే ఆరిపోతుంది. వేడిగా అయితే దాన్ని తీసుకోలేము కదా. ఇది మళ్ళీ ఒక 10 నిమిషాలు దీంట్లో ఆరాల్సి వస్తుంది. అదే ఆరిపోయిన తర్వాత మనం తీసుకోవచ్చు. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు అదే అండి. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.